నేను స్టార్ట్ చేయాలి కాబట్టి ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. అండ్ భగవంతుడి దయ వల్ల ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ వెల్. ఇట్స్ గుడ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ సే సిన్సియర్ థ్యాంక్స్ టు మిస్టర్ బాలా గారు ఫర్ గివింగ్ మే హ్యూజ్ వాట్ యు కాల్ ట్రైనింగ్ ఇమేజ్ ఫర్ మీ. See, the problem is జనరల్ గా బాలా గారు తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే అవతల వాడి గురించి ఎక్కువ చెప్పారనుకోండి, వీళ్ళు మీ ఎక్స్పెక్టేషన్స్ కొంత పెరుగుతాయి. పెరిగినప్పుడు సాయంత్రం అయ్యేసరికి నేను సరిగ్గా చెప్పలేదు అనుకోండి, ఆ ఎద గురించి అలా ఎక్కువ చెప్పాడు పొద్దునే బాలగారే బెటర్ రాదు అనుకుంటారు. అందుకని జస్ట్ ఆ తెలివితేటలు ఆయన ఉన్నాయి కాబట్టి నా గురించి ఎక్కువగా చెప్పాడు, ఆయన గురించి తక్కువగా చెప్తున్నాడు. ఓకే, సో బట్ స్టిల్ ఆయన చెప్పిన దానికి న్యాయం చేస్తానన్న నమ్మకంతో, నేను చేయగలను ఒక నమ్మకంతో ఇవాళ పొద్దున్న ఆల్మోస్ట్ మీరు 7 hours విత్ మీ ఉంటారు. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ ప్రోగ్రామ్ ని బోర్గా ఫీల్ అవ్వకూడదు. అంటే ఎందుకు వచ్చామరా భగవంతుడా ఇక్కడ కూర్చుని వెంటనే చేతులు ఇలా వేసుకుని వాచి చూసి ఇంకా ఎంతసేపు దొబ్బుతాడు మనని, ఇంకా ఎంతసేపు వాయిస్తాయి. His own strength. ప్రతి ఒక్కరికి వాళ్ళ బలం అంటూ ఉంది. కానీ ఆ బలాన్ని మనం బయటికి తీయము. మనం ఏం చేస్తామండి, బయటికి తీయము. ఎప్పుడు తీస్తున్నాం, ఏకం మీదకి వస్తే తీస్తున్నాం. అంటే అదేం చేసింది, ముందు తప్పించుకోవడానికి ప్రయత్నించింది, లాస్ట్ వరకే వెళ్ళింది. బట్ ధైర్యంగా నేను ఎదుర్కోగలను సమస్య అని అనుకున్నప్పుడు అది ఎదురు తిరిగింది. ఎప్పుడైతే ఎదురు తిరిగిందో ఏమైంది, take the tiger or cheetah or that whatever the entomology cobber, whatever it may be, take that as a problem. Problems are common to every individual. ఒకరికి కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకరికి సోషల్ సామాజిక పరంగా ఉంటాయి, ఒకరికి వృత్తిరీత్యా ఉంటాయి, ఒకరికి ఇంకో విధంగా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఇక్కడ ఎవడన్నా నా ప్రాబ్లమ్స్ నేను ఒకటి చేయొద్దంటే అతను చూస్తాను. ఎనీవన్ including me, everyone has a problem. But when we can come out from the problem, when we have self motivation, we can come out from the problem. మీరు కనుక దాని ప్రాబ్లం అనుకుంటే ఆ ప్రాబ్లం నెమ్మడబడింది కానీ ఎప్పుడైతే ఎదురు తిరిగిందో ప్రాబ్లంకి, then it has survived. It has survived. The same principle applies to us. Same principle. మీకు ఎటువంటి ఇబ్బందులైనా ఉండనివ్వండి, ఎటువంటి సమస్యలైనా ఉండనివ్వండి, మీరు ధైర్యంగా నిర్భయంగా సమస్య పూర్వకంగా కాకుండా సమస్య విశ్లేషణాత్మకంగా, దట్ ఈస్ అ ప్రాబ్లమ్ అనలిటికల్లీ ఇఫ్ యూ థింక్, then the problem may be sorted out and you will come out from the problem. కాదు అవునా? మన లాక్యం కానీ దానికి చెప్పడం వల్ల తెలిసింది. క్వాలిటీ అది ఇప్పుడు చెప్పండి. ఇండియన్స్ అంటాము, అక్కడ వస్తే స్టేట్ వస్తుందేమో మనం ఏపీ అంటాము, అక్కడ నుంచి వస్తే మేము ఏ డిస్ట్రిక్ట్ అని అంటాము, అక్కడికి వస్తే ఏ ఊరు అంటారు. అట్లా ఏ ప్రాంతీయ గుడికి వెళ్ళినప్పుడు తాకట్టు కొట్టేస్తారు ఒకటి మన దగ్గర ఎలా ఉంది. అట్లా ఒకసారి మనం హ్యూమన్ బీయింగ్స్ అవుతాము. ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ ఇప్పుడు మీరేమడిగారు, జెమినీ అన్నారు, జెమినీలో మీరు సపరేషన్ ఎందుకు జెమినీలో హ్యూమన్ బీయింగ్స్ కష్టపడుతున్నారు హ్యూమన్ బీయింగ్స్ అట్లాంటప్పుడు మీరు సపరేషన్ కాదు. ఇప్పుడు అక్కడే తేడా ఉంది. ఎందుకు సపరేట్ అంటే
మీరు త్రివేణి కృష్ణపట్నం కాకినాడ అన్నప్పుడు కాకినాడ వాళ్ళందరూ కృష్ణపట్నం వాళ్ళకి జంతువులు గాను, కాకినాడ వాళ్ళకి కృష్ణపట్నం వాళ్ళ జంతువులు గాను కనపడతారు కాబట్టే ఆ వ్యత్యాసం వచ్చింది. అప్పుడు హ్యూమన్ బీయింగ్స్ మానవతావాలు ఎక్కువ రక్తమే కలిసి చూడండి, ఇలాంటి జాతీయ సమగ్రత ఇలాంటి అట్లే ఉండవు. రాణికి అమ్మాయి పుడితే వాణి అని పేరు పెట్టారని రమేష్ మహేష్కి చెప్పాడు. రాణి వాణి ఇద్దరు కలిసి 25వ తేదీ సోమవారం గోదావరి ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ నుండి విశాఖపట్నం వస్తున్నారని మరొకసారి మహేష్కి రమేష్ చెప్పాడు. But he is the CEO of that company and he is the main. ఓకే, అందుకని మీకు ఆ అనుభవంతో చెప్పారు. రైట్, ఆయన చెప్పండి. రాణి అనే మహిళ ఉంది, తనకి వాణి అనే కూతురు ఉంది. వీరిద్దరూ కలిసి గోదావరి ఎక్స్ప్రెస్ లో వైజాగ్ వెళ్తున్నారు. ఈ విషయం మహేష్ రమేష్కి లేదా అంతే. అర్థమైందా? మీరు పెన్ తీసుకోండి. మీకు అర్థమైపోయింది కదా? మా పెన్ ఆ పెన్ అంతవరకు కాదు, మీరు ఏమర్థమైంది అని చెప్పాడు. మీరేం పరీక్షలు చెప్తారండి. ఒకసారి చదవండి, మాకు గట్టిగా చదవండి. రాణి అనే మహిళకి ఒక కూతురు ఉంది, తన పేరు వాణి. వాళ్ళిద్దరూ ఒక రోజు గోదావరి ఎక్స్ప్రెస్ లో వైజాగ్ వెళ్తున్నారు అని మహేష్ రమేష్ తో చెప్పాడు. ఇక్కడ కూర్చో. అయ్యా లక్ష్మీనారాయణ గారు, మా దివ్య సముఖానికి ఆ యొక్క విలువైనటువంటి కామెంట్ ఇవ్వగలసిందిగా కోరుతున్నాం సార్. మీరు అదే చెప్పారా సార్? సార్ ఇక్కడ ఇంతమంది ముందు ఒక్క 5 నిమిషాల ముందు మీరు చదివారు, మీరు చెప్పారు. చెప్పినప్పుడు మీరు మారింది చెప్తారు. అంటే ఎవరు మార్చారంటారు? గీత లేకపోతే అగో ఎప్పుడైతే అది మారిందని నేను చెప్పానో గీత మేడం ఏం చెప్పారు? నువ్వు నాకు అదే చెప్పాడు. ఇంకేమంటాడు? ఆయన అదే చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? ఈయన అదే చెప్పాడు. ఎవరికి తప్పలేదు, నాది ఎక్సైజ్ చేయించినందుకు నాది తప్పు కదా. ఆయన అసలు అయితే 2000 మెగా అర్థమైపోయింది. అప్పుడు అర్థమైపోయిందండి అసలు ఒరిజినల్ మెసేజ్ ఏంటి.
ఒకటే కొట్టాడు ఇట్లా ఉన్నాను. సౌండ్ రాలే మళ్ళీ 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 సౌండ్ రావాలి సౌండ్ రావాలి రెడీ 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 అక్కడి నుంచి రెడీ కాకినాడకి పంపించేసిన తర్వాత నేను అక్కడ ఉండడం కష్టమైపోయింది రాను రాను. అప్పుడు ఏం చేశానంటే కాకినాడ వచ్చేయాలి ఏదో విధంగా అని చెప్పి ఉద్యోగం ఏదో చేద్దామని, గవర్నమెంట్ అయితే ఏంటి కలుగుతుంది అని చెప్పేసి అది రిజైన్ చేసి కాకినాడలో అక్రమార్లో అది హెచ్ఆర్ హెడ్. అప్పటి నుంచి 7 years నేను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం టీపీఎస్సీ ఆయన. ఎందుకంటే నేను అక్కడ ఉద్యోగం చేస్తూ బయట సంపాదించేవాడిని. గో హెడ్ నాగేంద్ర కుమార్ ఎర్నీ ఓవర్ మనీ అనేవాడు. నేను బయట పాఠాలు చెప్పడం మొదలుపెట్టినప్పుడు బయట కాలేజెస్కి వేరే పాఠాలు చెప్పాను. అప్పుడు ఈ జరగకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక చిన్న ఒకసారి కాంపిటీషన్ జరిగింది. ట్రైనింగ్ స్టేడియంలో కాంపిటీషన్ జరిగింది. అయితే ఆ కాంపిటీషన్ జరిగినప్పుడు మొత్తం ఇంచుమించు ఒక అన్ని లొకేషన్స్ నుంచి ఒక 50 మంది వచ్చారు. 50 మంది వచ్చినప్పుడు ట్రైనింగ్స్ ఇచ్చినప్పుడు మొత్తం పార్టిసిపెంట్స్ అందరూ ద బెస్ట్ ట్రైనర్ నన్ను రేట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి చట్టోపాధ్యాయులు ఒక బెంగాలీ ఆయన చేసి నువ్వు ట్రైనింగ్కి బెస్ట్గా సూట్ అవుతావు, నువ్వు ఎప్పుడైనా కెరీర్ ఇంట్లో నుంచి వెళ్ళి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకొని ఒక అడ్వైజ్ ఇచ్చి అప్పుడు నేను డిసైడ్ అయ్యాను. ఆ రోజు డిసైడ్ అయ్యాను. నేను 45 సంవత్సరాలు వచ్చేసరికి బయటకు వచ్చేసి నేను ట్రైనింగ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలని కోరికతో పెట్టాను. కానీ అన్నీ కలిసి రాకపోవడం వల్ల కానీ ఫ్యామిలీ ఇబ్బందుల వల్ల కానివ్వండి 50 వచ్చాక బయటకు రావడం జరిగింది. అకల్మాల్లో చెప్పాక అకల్ సొల్యూషన్స్ యాజ్ హెడ్ ఇండియన్ ఆపరేషన్స్ చేశాను. టాప్ పొజిషన్. అక్కడి నుంచి మళ్ళీ కాళేశ్వరికి వచ్చాను, జనరల్ మేనేజర్ ఆపరేషన్స్
అండ్ హెచ్ఆర్ అక్కడ చేస్తున్నప్పుడే ఐ టుక్ ఏ డెసిషన్ అన్నమాట. ఇంకా నేను చేయను ఉద్యోగం అంటే అప్పటికి మా అమ్మాయి పెళ్ళి, మా అబ్బాయి చదువు కూడా ఎక్కువ వచ్చింది, ఇంకా నాకు బాధ్యతలు లేవు కాబట్టి. ప్లస్ నేను ఏంటంటే రిటైర్మెంట్ మేము అయితే మాకు 40,000 డబ్బులు రావాలి కాబట్టి ఇల్లు కట్టేసిన అర్థులు వస్తాయి 40,000, ఇంకా మనం ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదని డేర్ స్టెప్ మళ్ళీ తీసుకుని 2 సార్లు నేను డేర్ స్టెప్ పిలిచిన ఒకటి గవర్నమెంట్ ఉద్యోగం వదలడం, మళ్ళీ కాలేజీ వదలడం. ఈ 3 స్ప్లిట్ చేస్తే మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తుంది? గవర్నమెంట్ జాబ్, హెచ్ఆర్, ఈ మోటివేషన్ 150% ఎందుకంటే ఇప్పుడు చాలా మంది 59, 60కి వచ్చేటప్పుడు వాళ్ళకి రిటైర్ అయిపోతుంది. కానీ నా కాలంలో ఓపుకున్నంత వరకు నేను రిటైర్ అవ్వక్కర్లా, గొంతులో 5 ఉన్నంత వరకు రిటైర్ అవ్వక్కర్లే కదా. సో నా పాజిటివ్ యాటిట్యూడ్ ఏంటి, నేను 70 సంవత్సరాల వరకు పాటలు తిరుగుతున్నాను. ఈ వయసులో 58 వచ్చి వెళ్ళిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను వరుసగా ఇవాళ ఒక్కరోజు చెప్పలేదు, వరుసగా ఇంచుమించు 3 రోజులు 4 రోజులు కంటిన్యూస్గా 8 hours చెప్పుకుంటూ వచ్చి వితౌట్ మైక్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వీక్ అంతా కూడా ఒక కాలేజీలో కంప్లీట్గా 8 hours చెప్పాలి, 8 days చెప్పాలి. అలాంటి వాటి దగ్గర కూడా నేను సక్సెస్ అయ్యేది ఏజ్లో అనే నమ్మకంతో నేను చేయగలను అనుకుంటున్నాను. ప్లస్ నేను చెప్పినప్పుడు ఏదైనా సరే ఊరికి పుస్తకాల్లోకి వెళ్ళి పుస్తకాల్లో ఉన్నవి నేను చెప్పను. నా జీవితంలో జరిగేవి, మీ జీవితంలో జరిగేవి నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను, అవి తీసుకుని చెప్తాను. ఏదో ఒక ఆప్షన్ అనేది వర్కౌట్ అవుతుందన్న క్లాప్స్ కొట్టాలి, నా కోసం కాదు, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హ్యాడ్ పార్టిసిపేటెడ్. ఎందుకు అంటే ఇంతకుముందు మనం తెలుసుకున్నాం, కాంపిటీషన్ అనేది ఉంటేనే విన్నర్ అయినా లూజర్ అయినా తెలుస్తుంది. లూజర్ అనేది పక్కన పెట్టేద్దాం, మనం ఇప్పుడు నేర్చుకున్నది ఏంటంటే పాజిటివ్ వేలో ముందుకు వెళ్ళాలి, నేర్చుకోవాలి అని చెప్పేసి. సారీ టు సే, నా థ్రోట్ బాగాలేకున్నా కూడా మీకు మళ్ళీ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. విన్నర్స్ మాత్రమే క్లాప్స్ కొడుతుంటారు, ఈజీ ఇప్పుడే చేసామని ఆ టీంకి కొట్టారు. కానీ మీ అందరికీ కొట్టించాను నేను, ఎందుకు తెలుసా? మీరు ట్రైనింగ్ ఇచ్చారు, మీరు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు, చేసి మీ బెస్ట్ ఏంటో మీ అవుట్పుట్ ఇచ్చారు. అది లేకుంటే వాళ్ళు ఉండరు. సో యు ఆర్ ఆల్ నెసెసరీ. ప్రతి ఒక్కరు వాళ్ళకి వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఫర్ దట్ ఐఎమ్ ఆల్సో గివింగ్ యూ సెకండ్ మోస్ట్ ట్రైనర్స్ అండ్ మన కంపెనీకి కూడా ఇలాంటి ట్రైనింగ్ సెక్షన్స్ ఇంకా బ్యాలెన్స్ పీపుల్కి కూడా రీచ్ అయితే ఇంకా బాగుంటుంది, వాళ్ళకు కూడా నేర్చుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఎంతో కొంత నేర్చుకున్నాను అని ఆశిస్తున్నాను. నేను నాగేంద్ర కుమార్ గారి గురించి ఇంతకుముందు విని ఉన్నాను, ఈరోజు ప్రత్యక్షంగా చూశాను. నేను చూసినంత మటుకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో సార్ ఇచ్చినట్టుగా నేను ఎక్కడ ఇంప్రెస్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ నేను డెవలప్ అయ్యానని అనుకుంటున్నాను ఈ ట్రైనింగ్లో. దాన్ని మ్యాక్సిమం నా కెరీర్లో ఉపయోగపడుతుందని, ఉపయోగిస్తానని ఆశిస్తూ అందరూ అదే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. మేనేజ్మెంట్ కూడా ఇటువంటి వాటిని ఇంకా ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి
ఇంకా ఇది ఎక్కువ మందికి పడే విధంగా వేరే ప్రోగ్రామ్స్ని కూడా సార్ చెప్పినట్టు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద చేస్తూ ఉంటారు. అటువంటి ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి అందరికీ ఉపయోగపడే విధంగా, అందరికీ రీచ్ అయ్యే విధంగా ఈ ప్రోగ్రాంలు జరగాలని, జరిగే విధంగా చూడమని బాలా గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాం. ఏదైనా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఏదో 4 పెట్టగలని చెప్పి ఏదో ఇది చేసి మనం ట్విస్ట్ చేయడానికి చేస్తారని అనుకుంటారు. యాక్చువల్గా అందరూ నాగేంద్ర కుమార్ గారు కూడా ఒక ఇష్యూ చెప్పారు. కాళేశ్వరిలో ఇలా మెథనాయిల్ ట్యాంక్ బ్లాస్ట్ అయింది. ఎర్లియర్ అది న్యాచురల్ బయోడీజిల్ ప్లాంట్ సార్, యాక్చువల్గా కాకినాడ బయోడీజిల్ ప్లాంట్లో ఆ మెథనాయిల్ ట్యాంక్ బ్లాస్ట్ అయినప్పుడు ఆ స్పాట్లో నేను కూడా అక్కడే ఉన్నాను. యాక్చువల్గా సార్ బయోడీజిల్ ప్లాంట్ మీరు అప్పుడు ఇది చేస్తున్నాం సార్. రెన్యువల్ కాళేశ్వరాలు తీసుకున్న తర్వాత న్యాచురల్ బయోడీజిల్ నుంచి కాళేశ్వరాలకి తీసుకున్నప్పుడు అంటే ఏది చెప్పినా కూడా అది రియలిస్టిక్గానే ఉంటుంది. అంటే ఏదో పెట్టగలని చెప్పి ఇది చేయాలని ఏది ఉండదు అని చెప్పి చెప్తున్నాను. థ్యాంక్ యూ. అవ్వాలన్నా ఏం తెలుసుకోవాలన్నా, సో థింక్ వైల్ యు ఆర్ గోయింగ్ టు యాక్ట్ ఇన్ ఎనీ యాక్ట్. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. సార్ మీ పేర్లు చెప్పరా? యాక్చువల్లీ ఇక్కడ రికార్డ్ అవ్వట్లే. అందరూ 1 సెకండ్. వచ్చే ముందు నాగేంద్ర కుమార్ గారు వస్తున్న విషయం నాకు 2 days బ్యాక్ తెలిసింది. తెలిసినప్పుడు హూ ఈజ్ నాగేంద్ర కుమార్, వాట్ గ్రేట్నెస్ ఇది అని ఎంక్వైరీ చేసి చిన్న యాంగ్జైటీ నాకు. ఆ యాంగ్జైటీ చేసే ఆ భాగంలో వీళ్ళ ఓల్డ్ కొలీగ్స్ చిన్న ఎంక్వైరీ, ఎలా ఉంటాడు, ఏం చెప్తాడు, ఏం చేస్తాడు తెలుసుకున్న ప్రయత్నంలో ట్రెమెండస్ విషయాలు. ఎందుకంటే ఆర్బీఐ లాంటి టాప్ పోస్ట్ దాని నుంచి బయటకు వచ్చి మధ్యలో ఒక విషయం, ఈయన రిజైన్ చేసి వెళ్ళేటప్పుడు మేబీ రైట్ అలా నాకు తెలియదు. ఈయన రిజైన్ చేసి బయటకు వెళ్ళేటప్పుడు ఆ ఆఫర్ లెటర్ తీసుకెళ్ళి మన ఎంపీ గారి దగ్గర చూపించి మరీ బయటకు వెళ్ళాడంట. సో ఆ విషయం తర్వాత నాకు ఆయన మీద గౌరవం రెట్టింపోయింది. సో దానికోసం మీకు థ్యాంక్స్ అండి. ద వే ఎంటైర్ ప్రోగ్రామ్ మీరు డిజైన్ చేసిన విధానం, దీన్ని ముందుకు తీసుకునే విధానం, ఫస్ట్ సెషన్ స్లోగా ఉన్నా కూడా తెలుగు సింబల్ లాగా సెకండ్ సెషన్కి వచ్చేటప్పుడు పీకి తీసుకెళ్ళారు. ఏదైతే ఆపారో ఆ ఫీలింగ్ అలా మైండ్లో ఫిక్స్ చేసి వదిలేదు. ఆ ఒక విషయం గురించి పర్సనల్గా నేను కొంచెం చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఒక టీం క్రికెట్, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ టీం ఆర్ మన టీం, ఒక టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ ఉన్నానుకోండి, అసలు చాలా బాగా ఆడాడు, ఆ ఒక్క మ్యాచ్ మాత్రం గెలవచ్చు, మేబీ గెలవచ్చు, 2 మ్యాచ్లు గెలవచ్చు. బట్ ఆ టీం టోర్నమెంట్ గెలవాలంటే ఎంటైర్ టీం సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలా. ఆ ఒక్కరితో అయితే కుదరదు. ఎవ్రీబడి హ్యావింగ్ ఇట్స్ ఓన్ టాలెంట్. ప్లీజ్ గివ్ రెస్పెక్ట్ టు దేర్ టాలెంట్. థ్యాంక్ యూ సో మచ్.